ఈరోజు ప్రజాగలం కార్యక్రమంలో భాగంగా తణుకు విచ్చేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించినటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేనాధిపతి పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు తణుకు పట్టణం రావడం జరిగింది. మిత్రులారా, ఈవేళ రాధాకృష్ణ గారి నాయకత్వంలో ఇవాళ తణుకులో జరిగినటువంటి ఈ కార్యక్రమాన్ని చూస్తుంటే నిన్నటి వరకు 160 సీట్లు వస్తాయన్నటువంటి కూటమికి ఈ తణుకు ఈవేళ ప్రదర్శన ద్వారా 175 సీట్లు కూడా ఈ రాష్ట్రంలో గెలుస్తాయి అనేటువంటి విషయంలో నాకు అనుమానం లేదు. మిత్రులారా, క్లుప్తంగా మాట్లాడుతా అందరూ పెద్దలు చంద్రబాబు నాయుడు గారి ఉపన్యాసం కోసం, పవన్ కళ్యాణ్ గారి ఉపన్యాసం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఈ ప్రజలను మోసం చేస్తున్నాడు అనేటువంటి విషయం మీరంతా కూడా గ్రహించండి. దయచేసి ఒక చేత్తో 100 రూపాయలు ఇచ్చి మరొక చేత్తో 1000 రూపాయలు దోచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవడన్నా ఉన్నాడు అంటే ఈ సన్నాసి ముఖ్యమంత్రి అనేటువంటి విషయాన్ని మీరంతా కూడా తెలుసుకోండి. మిత్రులారా, ఇవాళ కేంద్ర ప్రభుత్వ పథకాలకి పేర్లు మార్చుకోవడం ద్వారా, స్టిక్కర్లు మార్చుకోవడం ద్వారా ఇవాళ తన పథకాలుగా చెప్పుకునేటువంటి ఈ సన్నాసి చేతకాని దద్దమ్మ ముఖ్యమంత్రి అనేటువంటి విషయాన్ని నేను చెప్తా ఉన్నా. ఇవాళ మీ అందరికీ కూడా మభ్యపెడుతున్నాడు. ఈ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రాకపోతే ఈ సంక్షేమ పథకాలన్నీ రద్దు అవుతాయి అని చెప్తా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి. కానీ మిత్రులారా, ఇవాళ కేంద్రంలో అమలవుతున్నట్టు సంక్షేమ పథకాలు ఏదైతే ఉన్నాయో అవి కేంద్ర ప్రభుత్వంతో అమలు కాబడుతున్నాయటువంటి విషయాన్ని మీరంతా కూడా గ్రహించాలి. మిత్రులారా, తణుకు అభివృద్ధి విషయంలో నేషనల్ హైవేస్, చక్కటి ఫ్లైఓవర్స్ నిర్మించారు తణుకులో. తణుకు రైల్వే స్టేషన్ ని 40 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశారు. కాబట్టి ఈ విధంగా 3 పార్టీలు జతకట్టి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి విజన్, పవన్ కళ్యాణ్ గారికి చరిష్మా, ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఎవరిదైతే పెట్టుకోకూడదో, ఎవరినైతే కెలుక్కోకూడదో ఆ పవన్ కళ్యాణ్ గారితో పెట్టుకున్నారనేటువంటి విషయం మీదకి ఎన్నికల అనంతరం ఈ ముఖ్యమంత్రికి జగన్ రెడ్డిని శంకర్కి మాన్యాలు పంపిస్తాం అనేటువంటి విషయంలో ఎటువంటి అనుమానం లేదు. మిత్రులారా, మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా, సమయం తక్కువ ఉంది. నేను పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. 34 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీలో కార్యకర్తగా పనిచేస్తూ ఉన్నా. అలాగే రాధాకృష్ణ గారు మిత్రులు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. మీరు కమలం పువ్వుపై ఓటేయండి, సైకిల్ గుర్తుపై ఓటేయండి. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్. ఓకే.